వారు అన్యాయాన్ని ప్రశ్నిస్తారు, అరాచకం మీద గళమెత్తుతారు, గర్జిస్తారు. అలాగే అక్రమాన్ని నిలదీస్తారు, నిగ్గదీస్తారు. అందులో భాగంగానే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో పర్యటనల పేరుతో ఆయన సృష్టిస్తున్నటువంటి గందరగోళం మీద వారు గళమెత్తారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి టీం వారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు మనతో ఉన్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద వారి స్పందన ఏంటనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, అలాగే రాజేష్ అప్సాని గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఆయన చేస్తున్నటువంటి పర్యటనలు, ఆ పర్యటన తాలూకా గందరగోళం మీద మీరు ప్రశ్నించారు, ఆ అరాచకం మీద మీరు గళమెత్తారు. ఈ నేపథ్యంలో వారు గనక అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ మిమ్మల్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అసలు ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన మీద కేసు పెడతానంటున్నాడు. తిరిగి కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే నేను గతంలోనే చెప్పేవాడిని, జగన్మోహన్ రెడ్డి మీద, అతని పాలనలో జరిగిన ఉల్లంఘనల మీద చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకిచ్చారు అన్న కారణం మీద ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని చెప్పని జగన్మోహన్ రెడ్డి కేసు నమోదు చేయించాడు. ప్రభుత్వ వనరులకి గండి కొట్టడం అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తా. ఓకే, కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికని కూల్చేయాలన్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డిది. అతను తీసుకున్న ఆ నిర్ణయ పర్యవసానం కోట్లాది రూపాయల ప్రజాధనానికి నష్టం జరిగింది. 7,000 కోట్లు పెట్టి నిర్మాణం చేసిన అమరావతి పనులను స్తంభింపజేసిన పర్యవసానం ఆ ప్రాజెక్టు జెస్టేషన్ లేట్ అయింది. పైగా ఇవాళ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃప్రారంభిస్తే ప్రైస్ ఎస్కలేషన్ లో ఆ రోజు 41,000 కోట్లు అయిన పనులు ఇవాళ 60,000 కోట్లు అవుతున్నాయి. 19,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజల సంపదకి నష్టం కలిగిస్తా ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్ గా గిన్నిస్ రికార్డు సృష్టించిన కాంట్రాక్ట్ సంస్థ నిర్మాణం చేస్తుంటే కేవలం ఇతని, నేను ఇందాకే చెప్పిన భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా అన్న దాన్ని ఉల్లంఘించి పక్షపాత ధోరణితో తన మనిషిగా కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలనే దురుద్దేశంతో, దుర్బుద్ధితో ఆ టెండర్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది ఇటువంటి నిర్ణయం పర్యవసానం రేపటి రోజున ప్రాజెక్టు భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది అని. అయినా సరే ఉల్లంఘించి ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని డోలామానంగా నెట్టిన పర్యవసానం వల్ల ప్రైస్ ఎస్కలేషన్ లో 4,500 కోట్ల రూపాయల అదనపు బడ్డెన్ పడింది. డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాల్సి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా 2020 డిసెంబర్కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2027 వరకు, అంటే 7 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టు వల్ల 960 మెగావాట్లు ఒక్కొక్క సంవత్సరానికి రాష్ట్రానికి అందాల్సిన జల విద్యుత్ కూడా అందకుండా పోతుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు కూడా దక్కకుండా పోతా ఉన్నాయి. ఎవరు బాధ్యుడు? కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్పింది పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు ఒక మూర్ఖపు నిర్ణయం, రాష్ట్ర పెట్టుబడుల మీద, దేశ పెట్టుబడుల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. దేశ పెట్టుబడిదారులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు కూడా దేశంలోకి అడుగు పెట్టడానికి వెనకడిగేస్తారు అని చెప్పిన మూర్ఖత్వంగా అతను తీసుకున్న నిర్ణయ పర్యవసానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1 యూనిట్ ఖరీదు చేయకుండా 9,000 కోట్ల రూపాయలు ఆ సంస్థలకు నష్టపరిహారం కట్టించిన ప్రబుద్ధుడి జగన్మోహన్ రెడ్డి. ఇట్లా చెప్పుకుంటే వెళ్తే ఒక 100 సంఘటనలు చెప్పగలుగుతాం అతని హయాంలో జరిగిన నష్టాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రకృతి వనరైన ఇసుకను ఉచితంగా ఇవ్వటం అని ఒక్క నిర్ణయానికి నువ్వు కేసు నమోదు చేయించావే. ఇప్పుడు నీ మీద కేసులు ఎన్ని నమోదు చేయించవచ్చు? ఏ ప్రజాబాహుళ్యంలో మాకు ఆ మాత్రం అవగాహన లేదా? లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎలా ఫైల్ చేయాలో ఆ మాత్రం పరిజ్ఞానం లేదా? ఒకనాడు తెలుగుదేశం పార్టీ ఫైల్ చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషనే 16 నెలలు జైల్లో చెప్పుకూడదు తినిపించింది జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి ఇవాళేదో మాకే వ్యవస్థలు ఉన్నాయి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గొప్ప లాయరు అని చెప్పని నేను చెప్తున్నా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొత్తం జీవితంలో అతను విజయం సాధించింది ఎప్పుడయ్యానంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సందర్భంగా ఏసీబీ కోర్టులో అక్కడ ఏ పరిస్థితులు, పరిణామాల మధ్య అతను సక్సెస్ అయ్యాడు అనేది కూడా అందరికీ తెలుసు.
2014-19 మధ్యకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత కేంద్ర కార్యాలయం నిర్మాణం దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా అంశాల్లో ఇతను కేసులు ఫైల్ చేశాడు, కోర్టుకు హాజరయ్యాడు. ఒక్క సందర్భంలో కూడా అతనికి సక్సెస్ లేదు. అలాగే ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత మళ్ళీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఒక సక్సెస్ లేదు. ఇటువంటి ఒక చెట్టు కింద ప్లేటర్ స్థాయి వ్యక్తి వైసీపీ పార్టీకి లాయల్ గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులాగా ఉన్నాడు కాబట్టి అతనికి ఏదో ఒక స్థాయి హోదా కల్పించాడు కదా అని చెప్పని ఇవాళ అతను మీడియా ముందుకు వచ్చి మేం కేసులు నమోదు చేస్తాం, మేము లీగల్ గా బ్యాటిల్ చేస్తాం, అడుసు మళ్ళీ నువ్వు అడుసు దొక్కావు అంటున్నావు. పొన్నవోలు నువ్వు లీగల్ బ్యాటిల్ స్టార్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే, నేను నిన్న చెప్పా, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, లీగల్ గా నువ్వు ఒక్క అడుగు వేసే ప్రయత్నం నీ వైపు నుంచి జరిగితే మా వైపు నుంచి 100 అడుగులు వేస్తాం. సార్, అరాచకానికి వ్యతిరేకంగా గలమెత్తుతున్నటువంటి మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద కూడా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెడుతున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? నేను అదే చెప్తున్నా, ఇట్లాంటి ఉడతూపులకి, ఇట్లాంటి కుప్పిగంతుల పిల్లి మొగ్గలకి భయపడేవాడు వణికేవాడు ఇక్కడ ఎవడు లేడు. 9,000 వీడియోలు ఆయన మాట్లాడారు, 9,000 వీడియోలు నేను మాట్లాడా. కొన్ని వందల శాటిలైట్ ఛానల్ ప్యానల్ డిబేట్స్ లో మేము పార్టిసిపేట్ చేసాం. మాకేమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిన తర్వాత మేము మొదలు పెట్టలా, జగన్మోహన్ రెడ్డి గెలిచిన తొలినాళ్లలో మాట్లాడటం మొదలు పెట్టాం. ఎగ్జాక్ట్లీ. బాహాటంగా మా పేరుతో మా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం, మా పేరుతో మా ఐడెంటిటీతో మేము కెమెరా ముందు మాట్లాడుతున్నాం. మేము మాట్లాడినవి ప్రజాబాహుళ్యంలో, పబ్లిక్ ఫోరంలో లక్షలాది మందికి రీచ్ అవుతా ఉన్నాయి. మేము మంచి మాట్లాడామా, చెడు మాట్లాడామా, వాస్తవం మాట్లాడామా, అవాస్తవాన్ని నిజంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశామనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇటువంటి సంస్కారహీనులు పెట్టే పోస్టులకో, వాళ్ళు చేసే మార్ఫింగ్ ఫోటోలకో, వాళ్ళ ద్వారా చేయబడే ఈ బెదిరింపులకు వణికేవాడు, బెదిరేవాడు ఎవరు లేరు. నేను నిన్న చెప్పా, ఈ రోజు కూడా చెప్తున్నా, మీరు లీగల్ కన్నా లీగల్ గా మేము సిద్ధమే. ఓకే, మీరు వీధి పోరాటాలు అంటారా, దానికైనా మేము సిద్ధమే. ఏం కావాలో మీరే ఆలోచించుకోండి. ఓకే సార్, మీరు కూడా ఇప్పుడు పొన్నవోలు గారికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఆయన చెప్పేది ఏముంటుందండి, ఆల్రెడీ చెప్పేదంతా మేము నిర్ణయాలు స్వభావంగా చెప్పేసాము. ఓకే, ఇంకోటి ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎందుకు బలిస్తున్నారు అనేటువంటిది ఆ పార్టీని ప్రశ్నించాలి. ఓకే, ఇంకా చాలా పెద్ద నాయకులు ఉన్నారు, చాలా ముఖ్యమైన విషయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఎందుకు ముందు నెట్టారండి, అది ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అసంబద్ధమైన వాదన వినిపిస్తుంది, వాళ్ళు వినిపించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళు నిజాయితీగా పర్ఫెక్ట్గా పనిచేసి ప్రజారంజకమైన పరిపాలన చేసి వాళ్ళ వ్యవహార శైలి విధానాలు పర్ఫెక్ట్గా ఉండి ప్రజల ఆమోదం పొంది ఉంటే వాళ్ళకు విలువ ఉంటుంది. వాళ్ళ దారి అడ్డదారి అండి, వాళ్ళు ఆడే గేమ్ ఫౌల్ గేమ్ అండి. ఓకే, వాళ్ళ వాదన అంతా అసంబద్ధ వాదన. అటువంటిప్పుడు వాళ్ళు విలువ లేని మనుషులు, వాళ్ళు నాళ్ళకి మనతో పెట్టుకోవడం వల్ల అతని పేరు అందరికీ వినపడుతుంది. అర్థమైందండి. ఇంకోటి ఏంటంటే మేము మా పని మేము చేసుకుంటా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా, ప్రజలకి వాళ్ళ తరపున వాళ్ళ గొంతు వినిపిస్తున్నాం. మేము మాట్లాడేదంతా కూడా లక్షలాది మంది ప్రజల మనోభావాలను మేము వినిపిస్తున్నాం. అందుకనే మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఊరికనే ఏది రాదు కదా. మేము నిజాన్ని నిర్భయంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని స్పష్టంగా ఏమాత్రం శశభిషం లేకుండా భేషజం లేకుండా చెప్తా ఉన్నాం. మొన్న చెప్పాం, నిన్న చెప్తాం, ఇవాళ చెప్తాం, రేపు చెప్తాం. అసలు అందులో మొగమాటమే లేదు. అతను కఠిన కారాగార వాసానికి వెళ్ళేంత వరకు కూడా మేము విశ్రమించేది లేదు. అతను ఘోరంగా ఓడించాలనుకున్నాం, ఓడించాం. అందులో మా పాత్ర ఉంది. డెఫినెట్గా మేము క్లెయిమ్ చేసుకుంటాం. వాళ్ళ విషయంలో మాలాగా లక్షలాది మంది కార్యకర్తలు, ఆయా పార్టీల కార్యకర్తలు రక్తాలు చిందించారు, ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరి గొంతు మేము వినిపించామండి. దానికి ఇవాళ ఏదో అతను బెదిరించో లేకపోతే ఏదో చేసో పదే పదే బెదిరించేయడానికి కూడా అంటాం. మేము దాన్ని కామెడీగా తీసుకున్నాం ఒక రకంగా చెప్పాలంటే. సరే, మరీ మనం సైలెంట్గా సమాధానం అతను కౌంటర్ వేసాడు, మేము ఎన్కౌంటర్ చేయాలి కదా. ఎన్కౌంటర్ అంటే ఇది రాజేష్ గారు మాట్లాడారు చూసారా, ఎన్కౌంటర్ అంటే. ఓకే సార్, ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్.